అయితే బాడీ ట్రాన్సిషన్ అనేది చాలా కష్టం అన్నమాట. అంటే మనము నాన్ వెజ్ తోటి చేయడం వేరు, అంటే కొద్దిగా ఫిట్నెస్ బాడీ ఆ ప్రోటీన్స్ దొరుకుతాయి కాబట్టి. కానీ వెజ్ తోటి ఆ బాడీ ట్రాన్సాక్షన్ చేసి అని చెప్పి చెప్తానమాట. ఆ ట్రాన్సాక్షన్ కోసం ఆయన పడే, సినిమా కోసం పడే కష్టానికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్. దాని తర్వాత చూసుకున్నట్లయితే క్లిప్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆ సినిమాల క్యాస్టింగ్ కావచ్చు. అసలు ఆయన బుచ్చిబాబు గారు చూడడానికి ఏదో డీసెంట్ గా సైలెంట్ గా ఉంటారు చూసే, ఏదో అమాయకుడు ఏం తెలియదు పాపం, ఏదో బయట తిరుగుతుంటారు కదా, అలా ఏదో ఉన్నట్టు ఉంటాడు అనుకోవచ్చు. కానీ గ్లిమ్స్ చూస్తుంటే దీనైనా తీసింది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కంపల్సరీ. కానీ ఈయన తీసింది ఒకటే సినిమా, ఉప్పెన తోటి చూపుడు బ్రెడ్డితో కొట్టారు. కానీ ఇలాంటి గ్లిమ్స్, ఇలాంటి ట్రైలర్, ఇలాంటి సినిమా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఓకే ఫైన్, జాన్వీ కపూర్ గారు కావచ్చు, మిర్జాపూర్ లో నటించిన ఆయన కావచ్చు, శివరాజ్ కుమార్ గారు కావచ్చు, కన్నడ నుంచి వచ్చారు శివరాజ్ కుమార్ కావచ్చు. క్యాస్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందండి. కుస్తీకి సంబంధించి పెట్టారు, క్రికెట్ సంబంధించి పెట్టారు, రన్నింగ్ పెట్టారు. ఓకే గుడ్, అంటే అది ఇంకా మనకైతే అర్థమైతే అవ్వలేదు ఏంటి సంగతి అని చెప్పి. అయితే ఏదో ఒక అట్టడు స్థాయిలో ఉన్న ఒక అడవి వ్యక్తుల కోసం ఈయన కూడా దాంట్లోనే పర్సనే. ఈయన నాయకుడిగా నిలబడి వాళ్ళ పేరు కోసం, వాళ్ళ కీర్తి కోసం నిలబడ్డాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ, సినిమా కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఉందండి, డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే ఆ షాట్లు పెట్టడం అనేది చాలా కష్టం అనమాట. ఆ కుస్తీ షాట్లు అయితేనేంటి, ఆ క్రికెట్ షాట్లు మనం నార్మల్ క్రికెట్ ఆడగలం, వెనక్కి తిరిగి ఇలా కొట్టడాలు, ఆ క్రికెట్ షాట్లు వేరే లెవెల్ ఉన్నాయి. దాని తర్వాత ఫైట్ సీన్లు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆ ట్రైన్ సీన్ వచ్చి మన ఎవరు జగపతి బాబు క్యారెక్టర్ అయితే